ఫామ్ ఆయిల్. ఆయిల్ ఫామే కుటుంబానికి చెందిన మొక్క. ప్రస్తుతం వాడకంలోనున్న వంట నూనెల్లో మిగతా నూనెల కన్నా తక్కువ ధరలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనానికి అందుబాటులో ఉన్న వంట నూనె ఫామ్ ఆయిల్. ఫామ్ ఆయిల్ను ఆఫ్రికాలో 5000 సంవత్సరాల క్రితం నుండే వాడుచున్నట్లు తెలుస్తున్నది. అక్కడ స్థానికులు ఫామ్ ఆయిల్ పళ్ళను ఫ్రూట్స్ వేడి నీళ్ళలో బాగా మరిగించి రోకళ్ళు వంటి వాటితో నలగొట్టి గుజ్జును పిండి నూనెను వడగొట్టి తీసి వాడేవాళ్ళు. ఆయిల్ ఫామ్కు జన్మస్థానం దక్షిణాఫ్రికాలోని గునియాలోని వర్షాయుత ఉష్ణమండల అరణ్యాలు. 14-17 శతాబ్ది మధ్యకాలంలో అమెరికా ఖండానికి అక్కడ నుండి తూర్పు దేశాలకు వ్యాప్తి చెందిందని కొందరి వాదన. 1910లో కోటెస్ విలియం సేమ్ అనే ఇంగ్లీష్ బ్యాంకర్ ద్వారా మలేషియాకు తీసుకువెళ్ళడం జరిగిందని, అక్కడి నుండి ఇండోనేషియా, పశ్చిమ ఆసియా, దక్షిణ అమెరికాకు వ్యాపించిందని మరికొందరి వివరణ. కానీ 1870 నాటికే మలేషియా తదితర దేశాల్లో పామాయిల్ తోటలు పెంపకం మొదలైందని మరికొందరి అంచనా. మలేషియా, ఇండోనేషియాలో ఫామాయిల్ తోటల పెంపకం వలన ఆ దేశాలు ఆర్థిక పరిస్థితి ఊహకందనంతగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుచున్న పామాయిల్లో సగం శాతం ఈ దేశాల పామాయిల్ ఉత్పత్తియే. అభివృద్ధి చెందుతున్న దేశాలని ఈ 2 దేశాల నుండియే అధిక శాతం ఫామాయిల్ను తమ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నాయి. ఫామాయిల్ను ఉత్పత్తి చేస్తున్న దేశాలు మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, పాపుజినియా, మెక్సికో, కోస్టేరియా, పనామా, అమెరికా, ఇండియా, ఆఫ్రికా దేశాలు. భారతదేశ ప్రభుత్వ 20 సంవత్సరాల క్రితమే అప్పటికి దేశంలో సాగులో ఉన్న నూనె గింజల పంట విస్తరణ, పెరుగుతున్న జనాభా దృష్టితో ఊహించుకుని భారతదేశంలో పామాయిల్ తోటల పెంపకానికి అనువైన వ్యవసాయ భూములను ఎంపిక చేసి పామాయిల్ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టినది. భారతదేశ జనాభా క్రీస్తు శకం 2010 నాటికి 100 కోట్లు దాటింది. ఒక మనిషి సంవత్సరానికి 18 కేజీల ఆయిల్ను ఆహారంలో తీసుకున్నచో సంవత్సరానికి 180 లక్షల టన్నులు వంట నూనె అవసరం. భారతదేశంలో సంవత్సరానికి ఆయిల్ సగటు ఉత్పత్తి 80-85 లక్షల టన్నులు మాత్రమే. అనగా సంవత్సరంకు 100 లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో ఆంధ్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, మిజోరం, ఒడిశా, తమిళనాడు, త్రిపురలలో పామాయిల్ తోటల పెంపకం మొదలైంది. ఆంధ్రాలో మలేషియా, ఇండోనేషియాల నుండి 3 పామాయిల్ను కాడ్ ప్లామ్ ఆయిల్ దిగుమతి చేసుకుని రిఫైండ్ ఆయిల్గా చేయు రిఫైనరీలు కాకినాడ, కృష్ణపట్నం వద్ద ఉన్నాయి. పామాయిల్ వినియోగం. పామాయిల్ను రిఫైండ్ చేసి వచ్చిన నూనెను పాక్షికీకరణ చేసి ఫామాయిల్ నూనెగా, ఫామ్ స్టియర్గా చేసి ఫెమోలిస్ నూనెను వంట నూనెగా, సాలెడ్ నూనెగా వాడెదరు. ఫామ్ స్టిరియస్ను ఇంటర్ ఎస్టేరీ ఫ్రైమ్ ఫ్యాట్ను బేకరీ ఉత్పత్తులకు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఫామాయిల్ కొవ్వు ఆమ్లాలను అనగా ఫామాయిల్ను రిఫైనరీ చేయనప్పుడు కొవ్వు ఆమ్లాలు ఉప ఉత్పత్తిగా వచ్చును. సబ్బుల తయారీకి, రబ్బరు, టైర్లు పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆయిల్ ఫామ్ చెట్లు కొబ్బరి చెట్టు వలె ఉంటుంది. ఇది ఫామే కుటుంబానికి చెందిన మొక్క. పిల్లవేరు మండలం కలిగి నిటారుగా పెరిగే బలమైన కాండం కలిగి, కాండం చివర పత్ర విన్యాసం కలిగి ఉండును. కొమ్మలు ఉండవు. దేశీ రకం చెట్లు 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. సంకరజాతి చెట్లు 4-5 మీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. ఎత్తు తక్కువగా ఉండడం వలన పండిన పళ్ళను కోత కోయడం సులభంగా ఉంటుంది. ఫామాయిల్ కొమ్మ ఆకుపత్రం 3.5 మీటర్ల పొడవు ఉంటుంది. బలమైన మధ్య ఈనెను, ఇరువైపులా సన్నని పచ్చని పత్రకాలుండును. పత్రకాల చివర మొనదేలి ఉండును. యుక్త వయసు చెట్టు సంవత్సరంకు 30 ఆకులు వేయును. పెరిగిన మధ్య వయసు చెట్టు సంవత్సరంకు 20 ఆకులు మట్టలు వేయను. పూలు దట్టమైన గుచ్చులుగా ఉండును. పూలు పరంగా సంపర్కం ద్వారా పండ్లుగా మారుటకు 5-6 నెలలు పట్టును. పండు పైభాగం నూనె కలిగిన గుజ్జు భాగం లోపల భాగాన గట్టి పెంకు కలిగి మెత్తటి గింజ బీజం ఉండును. కేర్నెల్లో గింజలు కూడా ఆయిల్ ఉండును. కానీ కేర్నెల్లోని ఆయిల్
పామాయిల్ కన్నా భిన్నమైన లక్షణాలు, ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉండును. ఫామ్ కేర్న్ ఆయిల్ కొబ్బరి నూనెకు దగ్గరగా లక్షణాలు కలిగి ఉంటుంది. పక్వానికి వచ్చిన తాజా పళ్ళ గెల 20 నుంచి 30 కేజీల వరకు బరువు ఉండును. ఈ గెలలో 1600 నుండి 2000 పండ్లు ఉండును. పళ్ళు ఫలాలు ఎర్రగా ఉండి నేరేడు పండు ప్రమాణంలో ఉండును. పళ్ళలో 70 నుంచి 80% గుజ్జు ఉండును. ఈ గుజ్జులో పామాయిల్ నుండి మిగిలిన భాగంలో గట్టి పెంకు ఉన్న గింజ ఉండును. తేమ, పీచు పదార్థం ఉండును. ఆయిల్ ఫేమ్లో పలు రకాలు ఎక్కువగా ఆయిల్ దిగుబడినిచ్చే రకంగా టిన్నెర ఒక సంకర వంగడం, డూరా, పెసిఫేర్ వంగడాలను సంకరం చేసి టిన్నెర సంకర వంగడం సృష్టించారు. డూరా రకం బాగా మందమైన పెంకు గల గింజను, తక్కువ గుజ్జును కలిగి ఉండగా, పెసిఫెరాలో పెంకులేని గింజ ఉండును. ఈ రెండిటికి సంకర వంగడం, టిన్నెరాలో గుజ్జు అధికంగా ఉండి పలుచటి గట్టి పెంకున్న గింజ ఉండును. గుజ్జు భాగంలోనే నూనె ఉండును. ఫామ్ తోటల పెంపకానికి సంవత్సరంకు తోటల సాగు వివరాలు. 1800 నుండి 2000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల అనుకూలం. సంవత్సరం మొత్తం అడపాదడప వర్షం పడుచున్నచో చాలా మంచిది. నీటిని పీల్చుకుని నిల్వ ఉంచుకునే స్వభావం ఉన్న తేలికపాటి వ్యవసాయ భూములు సాగుకు అనుకూలం. నీటి సదుపాయం గల గరప, ఎర్రమట్టి, నల్లరేగడి భూములు సాగుకు అనుకూలం. మొక్క పొదలో నీరు ఎక్కువ నిల్వ ఉండరాదు. నేల సమాంతరంగా ఉండాలి. మొక్క పొదలో 3 అడుగుల లోతు వరకు గ్రావెల్, రాళ్ళు ఉండరాదు. తక్కువ వర్షపాతం గల ప్రాంతంలో నీటి సాగు సదుపాయం ద్వారా కూడా తోటల పెంపకం చేయవచ్చు. బిందు సేద్యం వలన 20% నీటిని ఆదా చేయవచ్చు. మిగతా పంటలతో పోల్చితే పామాయిల్ పంటకు చీడపీడల దాడి తక్కువేనే చెప్పుకోవాలి. మొక్క సంవత్సరానికి 1-2 అడుగుల ఎత్తు పెరుగును. 5 సంవత్సరాల వరకు ఏడాదికి 30 నుంచి 35 మట్టలు ఆకులు, ఆ తర్వాత ఏడాదికి 20 నుంచి 25 మట్టలు వెయ్యును. ఆడామగా పుష్పాలు ఒకే మొక్కకు పూయును, కానీ వేరు పుష్పగుచ్చాలుగా వచ్చును. ఆకు, మట్ట, ఈనె మొదలలో పూలు ఉన్నాయి. మగ పుష్ప గుచ్చాల్లో 700 నుంచి 1200 వరకు మగ పుష్పాలుంటాయి. ఆడ పుష్పాల్లో పూలు వేల సంఖ్యలో ఉంటాయి. పరాగ సంపర్కం వలన పూలు ఫలదీకరణ చెందిన తర్వాత పళ్ళు పక్వ దశకు రావడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. పళ్ళు పక్వ దశకు వచ్చినట్టుకు 2 నుంచి 4 వారాల ముందే పళ్ళలో అధిక శాతంలో నూనె ఏర్పడడం జరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత గరిష్ట 29-33 డిగ్రీలు సెంటీగ్రేడ్, కనిష్టం 18-24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. సరాసరి ఉష్ణోగ్రత 20 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు, కానీ పంట దిగుబడి తగినంతగా రాదు. సూర్యరశ్మి రోజుకు కనీసం 5 గంటలు అందేలా ఉండాలి. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణంగా 8 నుంచి 12 డిగ్రీల లోపు ప్రాంతాలు ఫామాయిల్ తోటల పెంపకానికి అనుకూలం. మొక్కలకు మధ్య 3 మీటర్లు త్రిభుజాకారంలో ఎడం దూరం ఉండేలా మొక్కలను నాటాలి. హెక్టారుకు పై విధంగా 143 మొక్కలను నాటవచ్చును, అనగా ఎకరానికి 58 మొక్కల వరకు నాటవచ్చును. 12 నుంచి 15 నెలల వరకు మొక్కలను నర్సరీలో పెంచి ఆ తర్వాత తోటలో పైన పేర్కొన్న పద్ధతిలో మొక్కని నాటాలి. నర్సరీలోని ఆరోగ్యకరమైన 8 నెలల మొక్క 8 నుంచి 1 మీటర్ వరకు ఎత్తు ఉంటుంది. 5 నుంచి 8 మట్టలు కలిగి ఉంటాయి. మొక్క పాదు గుంట 3-3-3 అడుగుల మొత్తంలో ఉండేలా తవ్వాలి. మొక్కను పాదు గుంటలో నాటిన తర్వాత పాదులో సారవంతమైన మట్టి, సేంద్రియ ఎరువులు నింపాలి. వర్షాధార తోటల్లో 5 సంవత్సరాల నుంచి, నీటి సాగు సదుపాయం గల తోటలో 3 సంవత్సరాల నుండి మొక్క పూతకు వచ్చును. పంట దిగుబడి 5 సంవత్సరాల నుండి మొదలవుతుంది. తగినంత వర్షపాతం లేనిచో మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. మొక్క గిడసబారి ఆకులు ముడుచుకుపోవును. పూత సరిగ్గా రాదు. పూత వచ్చినా త్వరగా రాలిపోవును. పూత రాలడం వల్ల పళ్ళు దిగుబడి బాగా తగ్గిపోవును. కావున వర్షపాతం తగినంత లేక వర్షాభావ స్థితికి వచ్చినప్పుడు తోటకు నీరు తప్పనిసరిగా ప్రత్యామ్నాయం పద్ధతిలో పెట్టవలను. మొక్కల పాదు వద్ద కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎదిగిన మొక్కల పొద చుట్టూ 6 అడుగుల వ్యాసం వరకు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పొడి నేలల్లో ఎరువులు వేయరాదు. కనీసం 150 మిల్లీమీటర్ల
వర్షపాతం పడిన తర్వాత మాత్రమే ఎరువులను వాడాలి. వర్షపాతం తక్కువగా ఉన్న సమయంలో పంటను ఆశించు ఎలుకలు, గొంగళి పురుగులు వంటి వాటి నుండి మొక్కలను సంరక్షించవలను. మొక్కలు మొదలలోనే ఎండిన ఆకుమట్టలను తొలగించాలి.